ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం 26 నవంబర్ 26, 2025 సంవత్సరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేదిక ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనారిటీ దళిత బీసీతో సహా మరి ఈరోజు ఈ కార్యక్రమం దానియేల్ అన్న దళిత భవనం మరి ప్రారంభోత్సవం జరిగింది. దళిత భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంగా సుమారుగా 2000 పైగానే మరి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తగా మరి 2 నిమిషాలు నన్ను మాట్లాడమన్నారు. నేను ఒకటే చెప్తాను, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ఈ దేశంలో మనమందరము భారతీయులము అనే భావన ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో సామాన్యులు సైతం న్యాయం, ధర్మం, విద్య అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయని తెలియజేయడం జరిగింది. మరి ప్రపంచ మేధావి మరి రాజ్యాంగం రాసి సామాన్యులు సైతం నిరాశ నిస్పృహలతో బతికే సామాన్యులు సైతం వారందరికీ చేయూతనిచ్చి మరి వాళ్ళ హక్కుల కోసం మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు ప్రాణాలతో భూమి, చంద్రుడు, ఆకాశం, పంచభూతాలు ప్రాణాలతో మనుగడగా జీవిస్తున్నాడంటే ఆ మహనీయుడు ఇచ్చిన ఓటు హక్కు. ఆ ఓటు హక్కే మనకి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వని పక్షంలో పురుగుల కంటే హీనంగా చూసే పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఎందుకంటే సాటి మనిషిని ప్రేమించలేని వాడు, మానవత్వాన్ని చాటలేని వాడు, మరి ఇరుగు పరుగును ప్రేమించలేని వాడు, ఇటువంటి వ్యక్తి అటువంటి సొసైటీలో ఆ వివక్ష ఉన్నప్పుడు ఈ ఓటు హక్కు అనేది డాక్టర్ ప్రపంచ మేధావి మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కులు కానీ మనకి ఇవ్వకపోతే కులం లేదు.